ఓట్లు దగ్గరనే ఉన్నాయట కదా? ఏమోట్లు? పట్నంలో జిహెచ్ఎంసీ ఓట్లు ఉంటే నీకేందో. నేను ఈ తాపా పోటీ చేద్దాం అనుకుంటున్నా. ఒక్క ఓటు కూడా వస్తుందా చూసుకో. మా గల్లీ అంతా యునానిమస్ చేద్దామని అంటుంటే నువ్వేమో జోకులు చేస్తున్నావు నాతోటి. నిన్నెందుకు ఏకగ్రీవం చేస్తారో? మన ఫేస్ వాల్యూ రా. నేను పుసుక్కున్న పోటీలుంటే అవతలకు డిపాజిట్ వస్తుందో రాదో అని ముందుగానే భయపడుతున్నారు వాళ్ళు. అది డిపాజిట్ కాదు, డిపాజిట్. గదే గదే తీ ఆపి గాని సోది గాని పా రామన ముచ్చటేందో చూద్దాం. పట్నంలా మున్సిపల్ ఓట్లకు ఎన్నికల సంఘపోళ్లు కూత పెట్టకముందే కారు గుర్తు లీడర్లు రువ్వడి మీద రుకుతున్నారు. పోయినసారి లెక్కనే ఈ త్యాప కూడా జిహెచ్ఎంసీలో గులాబీ జెండానే ఎగరేస్తాం. కాకపోతే ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేస్తే సీట్లు ఏమనుకొచ్చిండు, మరి ఎట్లిస్తారే రామన్నా? నేను సీనియర్ ముంగడు చెప్తున్నా ఏమని అనుకోని. హైదరాబాద్లో, వరంగల్లో, ఖమ్మంలో ఎలక్షన్ అడిగేది ఉన్నది. ఎక్కడ కూడా ఎవరికి మాట ఇవ్వలేదు. ఎవరు ఎక్కువ ఉరికితే, ఎవరికి ఎక్కువ సర్వేలు వస్తే వాళ్ళకి టికెట్లు ఇస్తాం. అది కూడా చెప్తున్నా. కుల్లా ఏమని అనుకోరు. ఉరుకులాడు, నాకు టికెట్ కావాలి, ఉరుకులాడు, తిరుగు, ఎక్కువ చెయ్యి, పని చెయ్యి. ఏమనుకోకూడదు. మా వేదిక మీద కూర్చున్న కార్పొరేటర్లు అందించుకోకూడదు. మీరు వాళ్ళకంటే కూరుకోరు, నేను వద్దంటలేదు. వింటున్నావా రూపమ్మా? గట్టిగా తిరుగు. నేనేమంటున్నా అంటే అంతేనా సినిమా? ఓపెన్ కాంపిటీషన్. సర్వేలా సకల జనం ఎవరికి ఎక్కువ మద్దతు చెప్తే వాళ్ళకే ఇస్తారట. తలసాని సీనన్న రికమెండేషన్ చేసిండు, ఇంకెవడో రికమెండేషన్ చేసిర్రానో. ఆఖరికి నేను కూడా నాకు తెలిసిన వాళ్ళని సీట్ ఇచ్చేది లేదు. పార్టీ చేసిన సర్వేల పాస్ అయితే టికెట్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారట. అయితే పట్నంలా నీళ్ల గోస ఎక్కువైతున్నదని ఒక అక్క తలసాని సీనన్నకు ఫోన్ చేసిందట. ఆమె నెంబర్ కు ఫోన్ కలిపి రామన్న చేతిలో పెట్టిండు. నమస్తే అమ్మా, బాగున్నావా? మీరు బాగున్నారా? ఏం పేరు తల్లి నీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి, ఎక్కడ ఉంటావు? నేను ఎస్ఆర్ నగర్ లో ఉంటాను. ఎస్ఆర్ నగర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, చిన్న బాబు. చిన్న బాబు. ఎంత బాబు వయసు ఎంత? నిజమేనా? మీరు కేటీఆర్ఏనా? మీటింగ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా తల్లి, పబ్లిక్ గా మాట్లాడుతున్నా. మీటింగ్లోకి వెళ్ళి మరి. ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రావణి. ఇంతకు అన్న మీకు ఒక విషయం తెలుసా? చెప్పు. ఎప్పుడైనా సరే మీకు నేను పెద్ద ఫ్యాన్. అసలుకి మీ మాట. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ శ్రావణి. నీకు ఏమైంది? ఎందుకు చేసినావు సీనన్నకు ఫోన్ శ్రావణి? ఎందుకంటే నాకు వాటర్ ప్రాబ్లం ఉందన్న ఈ ఏరియాలో చాలా. ఎప్పటి నుంచి? మేము రీసెంట్ గానే వనస్థలిపురం నుంచి ఎస్ఆర్ నగర్ షిఫ్ట్ అయ్యాం. మా ఆఫీస్ ఇక్కడే అమీర్పేటలో. రామన్నే మాట్లాడేసరికి అక్క ఆశ్చర్యపోయింది. అన్న మీదున్న అభిమానాన్ని ఫోన్లోనే చూపెట్టింది. ఇన్నర్ గానుల్లా ఆశావాహులు, మీరు ఎవరన్నా కార్పొరేటర్ కావాలంటే మీ గల్లీల సమస్యలు పరిష్కరించుర్రి, జనం మధ్యలో ఉండుర్రి, జనంలోనే ఉండుర్రి, సీటు మీ ఇంటికి తెచ్చిస్తారట.